ప్రార్థన చేసుకుని నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఇది చాలా శక్తివంతమైనది. మనం నిద్రపోయే ముందు చేసే ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది. మనం రోజులో మనకున్న సమస్యను కూడా ఆ సమయాన్ని భగవంతుడికి చెప్పుకున్నాం. అలా ఈ ప్రార్థన మనం ఏ విధంగా చేస్తాము అంటే ప్రేమతోనూ భక్తితో వినమ్ర భావంతో చేసినప్పుడు మనం ఎవరిని చేయాలో వారిని చేస్తాం. అది అలాగే దీంట్లో మనకి ఫస్ట్ ధ్యానం అనేది సెల్ ఫోన్కి ఛార్జింగ్ చేయడం లాంటిది. ఉదయం మనం ధ్యానం చేయడం, క్లీనింగ్ అనేది నిర్మలీకరణ. మనలో అవసరం లేని వాటిని తొలగించుకునేది ఏంటంటే మన సెల్ ఫోన్లో అవసరం లేని మెసేజ్లు ఏ విధంగా డిలీట్ చేస్తామో అది బాగా పనిచేయాలి. అలా మనలో కూడా అవసరం లేని వాటిని కూడా డిలీట్ చేసుకుంటాం. అప్పుడు మన మనసు తేలికైన మనసు ఏర్పడుతుంది, మెరుగైన ఆలోచన విధానం ఏర్పడుతుంది, మనలో విలువ సంకల్ప శక్తి అనేది పెరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈరోజు చెప్పే ప్రార్థన కనెక్ట్ విత్ ఇన్నర్ సెల్ఫ్ అనేది ఇప్పుడు మన సెల్ ఫోన్కి బాగా పనిచేయాలంటే ఛార్జింగ్ ఉంది, సిమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఏముండాలి? సిగ్నల్స్ టవర్ ఉండాలి కదా. ఆ ఏరియాలో పనిచేయాలంటే సిగ్నల్స్ ఉండాలి. అలాంటి అంటే మన మనసు అనేది మన హృదయంతో కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు మనం చేసేదే ఈ ప్రార్థన అనేది. దీంట్లో మనకు ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఆ ప్రార్థన అనేది మనకు అందరికీ చాలా లక్ష్యాలు ఉంటాయి. అవి చిన్న చిన్నవి, కానీ అత్యున్నతమైన లక్ష్యం ఏంటంటే ఆ భగవంతుడే. దీంట్లో ఒక 3 లైన్స్ ఉంది. ఓ మాస్టర్ అంటే భగవంతుడా, మానవ జీవితానికి యథార్థ లక్ష్యం నీవే. అంటే యథార్థం నిజమైన లక్ష్యం ఏదైతే ఉందో నీవే. మనకి ఎవరుంటే ఆయనే చెప్పుకున్నాం. మానవ జీవితానికి యథార్థ లక్ష్యం నీవే. మేమింకను కోరికలకు బానిసలమై ఉండుట మా ప్రగతికి ప్రతిబంధకమైనది. అంటే మనకేంటంటే కోరికల వల్ల మనిషి మనం ఏదైనా సాధించాలనుకుంటే సాధించలేకపోతాం. అవి మనకి ప్రతిబంధకాలు, అడ్డంకులుగా ఉన్నాయి. వాటిని మనం తొలగించుకొని మమ్ము ఆ దశకు చేర్చు ఏకైక స్వామిని శక్తిని నీవే అంటే మనకున్న లక్ష్యాన్ని చేర్చేదానికి మన కోరికలు ఉన్నాయి. కోరికలు ఉండొచ్చు కానీ వాటికి బానిసలు కాకూడదు. ఇప్పుడు ఏదైనా ఒక కోరిక ఉందనుకోండి, అది లేకపోతే నేను ఉండలేను, అది నాకు కావాలి అనే విధంగా కాకుండా దాన్ని మనం యాక్సెప్ట్ అంగీకరించే విధంగా వాటికి ఎప్పుడు బానిసలు కాకూడదు అని చెప్తాం. ఎందుకంటే మనిషికి ఉండే సంతోషం, ఆనందం అనేది వీటి మీదే ఆధారపడదు. మీకు అది దొరకనప్పుడు మనిషికి కోపం వస్తుంది. దాంట్లో మనిషికి కోపం ఎప్పుడు వస్తుంది అంటే మనం అనుకున్నది జరగనప్పుడు వాటి వల్ల వస్తుంది. మనకున్న కోరికలు నెరవేర్చినప్పుడు మనం అందరం కూడా గౌతమ బుద్ధుడిని చూసాం. ఆయన 12 సంవత్సరాలు ఎవరికి తపస్సు చేసి ఈ మానవుల యొక్క దుఃఖానికి మూల కారణం కోరికలే. ఈ కోరికల వల్ల మనిషి ఏంటంటే ఎప్పుడు అసంతృప్తి, ఏదో కోల్పోయినట్టుగా జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉంటామంట. మనం ఆనందంగా ఉన్నా బాధగా ఉన్నా ఈ జీవితం అనేది అయిపోతూ ఉంటుంది. అందుకని మనిషి ఎప్పుడు కూడా ఆనందంగా ఉన్నప్పుడు ఆ భగవంతుడిలో నీతో పాటు అలా మనం చేసే పని బాగా చేయగలుగుతాం ఆయనతో. ఎందుకంటే ఆయనే మనం లక్ష్యంగా పెట్టుకున్నాం ఆ భగవంతుని. అప్పుడు నీతో పాటు ఆయన ఉంటాడు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆయన ఉంటాడు నీ వెంట. అప్పుడు నువ్వు చేసే పని కూడా బాగా జరుగుతుంది. ఇలా మనం చేసుకుంటాము. దీన్ని మనం ప్రాక్టికల్గా చేద్దాము. అందరూ చాలా సుఖంగా కూర్చొని మన కాపాడు 10 minutes మేడం. అందరం కూడా ధ్యానంలో మనం కళ్ళు మూసుకుంటేనే మనలో మనం వెళ్తాం ఎప్పుడైనా. ఎందుకంటే మిగతా సమయం అంతా కళ్ళు తెరిసే ఉంటాం. కళ్ళు మూస్తే కానీ మేడం కళ్ళు మూస్తే అది ఫస్ట్లో స్టార్టింగ్ ఎలా అనిపిస్తుంది. ఇప్పుడు నిద్రపోతున్నాం, నిద్రపోయినప్పుడు కళ్ళు తెరిస్తే నిద్రపోతావా? కళ్ళు మూస్తే నిద్రపోతాం. అలా అనుకొని కళ్ళు మూస్తున్నాం. అది అలవాటు అయితే చాలా బాగుంటుంది. ధ్యానంలో మనం ఎంతో పొందుతాం. అది కళ్ళు మూసుకున్నప్పుడు ముందుగా ఫస్ట్ మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకుంటుంది. ఈ రోజులో ఈ రెండు కావాలి కదా. ఆరోగ్యం ఉండాలి, ఫస్ట్ ఆనందం కూడా ఉండాలి. అది ఎక్కడంటే బయట నుంచి వచ్చే వస్తువుల వల్ల కాదు, మన లోపల ఉన్న దీని వల్ల కావాలి. ఆనందం అనేది మన హృదయంలో నుంచి రావాలి. అప్పుడు నువ్వు ఎక్కడున్నా కూడా ఆనందంగా ఉంటావు. ప్రతిదీ ఇప్పుడు ఇది నీ ఇల్లే మన భావంతో ఉంటావు. మనది కాదు అని ఉండదు. మనం ప్రతిదీ కూడా
మనదే అనే భావనతో ఉంటాం. అప్పుడు ఆనందంగా ఉంటాం. మనిషి అందరూ మనవాళ్లే అనే భావన. ఇప్పుడు ఎవరినన్నా చూసినప్పుడు నాకు పిల్లలు ఎక్కడో చూసినట్టు నాకు బాగా తెలిసిన వాళ్ళు అనే భావన అనేది మనసులో కలుగుతుంది ప్రతి ఒక్కరిని చూసినప్పుడు. అది ఏంటంటే మనకి తెలియకుండా లోపల ఉన్న ఆ ప్రేమ తత్వం. ఎందుకంటే అందరూ కూడా సోదరి మండలి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు భగవంతుడి నుంచి. అందుకని ప్రతి ఒక్కరికి కూడా అలాంటిది అనిపిస్తుంది. మనం అలా ఫీల్ అయినప్పుడు ఆ ప్రేమ తత్వం అనేది ఉన్నప్పుడు రిలాక్స్గా ఉండండి. కొన్నిసార్లు శ్వాస తీసుకొని వదులుదాం. బ్రీతింగ్ శ్వాస బాగా తీసుకొని వదిలేసేయండి. నమస్తే అండి అందరికీ. మేడం గారు ఈరోజు యోగా అనేది నేర్పిస్తున్నారు అన్నమాట, ధ్యానం అనేది. మీకు మేడం గారు వాయిస్ వినిపిస్తుందో లేదనని నేనైతే కామెంట్ చేస్తున్నాను. రిలాక్స్గా కూర్చొని మన మనసులో చెప్పుకుంటున్నాం, ఓ మాస్టర్ మన జీవితం అంతా యథార్థ లక్ష్యం నీవే, మేమింకను కోరికలతో బానిసలమై ఉండుట మా ప్రగతికి ప్రతిబంధకమై ఉన్నది. మమ్మ ఆ దశకు చేర్చు ఏకైక స్వామివి, శక్తివి నీవే. మీ దృష్టిని కాలు వేళ్లపై కాళ్ళు వేళ్ళు కొంచెం కదిపి అవి రిలాక్స్గా ఉండేటట్టు చూడాలి. భూమి నుండి కాళ్ళలోకి ఆ దివ్య శక్తి మీ శరీరంలోకి కాలి వేళ్ళ ద్వారా పాదాల్లోకి మడమల్లోనికి ప్రవహిస్తున్నట్లుగా అనుభూతి చెందండి. మీ మోకాళ్ళు విశ్రాంతిగా ఉన్నాయి.